తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. పేద ప్రజలకు చేయూత అందించడంలో 32 డెంటల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ గౌతమ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి చనమల చంద్రశేఖర్ అన్నారు. భీమవరం పట్టణం రాయలం రోడ్లో ఫుట్పాత్ పై బిర్యానీ అమ్ముకుని జీవించే ఒక పేద కుటుంబానికి 50,000 రూపాయలతో షెల్టర్ తయారు చేయించి అందజేశారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు డాక్టర్ గౌతమ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోడ్ సైడ్ ఫుడ్ మరి చిన్న ప్లాట్ఫామ్ పైన చిన్న బల్ల వేసుకొని అమ్ముతుంటే ఆ యొక్క దంపతులకి చూసిన మరి ఎండలో ఇబ్బంది పడుతూ ఉన్నారు, వ్యాపారం చేసుకున్నారు, కష్టపడి వాచ్మెన్ చేసుకునేటటువంటి ఈయన మరి వాచ్మెన్ ఉద్యోగం చేసే మరి బలం లేకపోవడంతో ఆయన ఆరోగ్యరీత్యా చిన్న వ్యాపారం పెట్టుకున్నారు. దాన్ని చూసి మరి వర్షాకాలం కానివ్వండి ఎండాకాలం కానీ ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీరికంటూ ఒక షెల్టర్ ఏర్పాటు చేసి ఒక చిన్న షాపులాగా మరి ఆయన సుమారు 50,000 రూపాయలు పెట్టి తయారు చేసి ఈరోజు వాళ్ళకి డొనేట్ చేయడం జరిగింది. అది నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే సేవా కార్యక్రమం అంటే ఆ రోజు భోజనం పెట్టో లేదా ఆ రోజు 100 ఇచ్చో 200 ఇచ్చో కాకుండా వారి గౌరవంగా సమాజంలో గౌరవంగా బతికే విధంగా వారికి మనం సపోర్ట్ చేస్తే, ఎందుకంటే వ్యాపార రీత్యా కానివ్వండి లేదా వేరే విధంగా ఉపాధి కల్పిస్తే వారు కష్టపడి సంపాదించిన దాన్ని మరి గౌరవంగా సమాజంలో గౌరవప్రదంగా బతికే విధంగా సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ప్రత్యేకించి మరి డాక్టర్ గారికి వారి మిత్ర బృందానికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మొదటి రోజు ఈ కార్యక్రమం, ఎందుకంటే జనసేనాని గెలిచిన తర్వాత మొదటి రోజే ఇటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి తలపెట్టడం, కానీ ఈరోజు మరి ఫస్ట్ రోజునే కూడా ఇటువంటి సేవా కార్యక్రమం ద్వారా మరి రాష్ట్రం అంతా కూడా జనసైనికులకి అదేవిధంగా కుటుంబంలో ఉన్నటువంటి మరి నాయకులకి కార్యకర్తలందరూ కూడా మరి ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. మనం సహాయం చేయడం అంటే వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వారు సంపాదించుకునేటటువంటి సంపాదనతో గౌరవంగా బతికే విధంగా మనం ఉండాలి తప్ప మనం ఏదో 5,000 10,000 ఇచ్చే వాళ్ళు బానిసలుగా చేయడం కాకుండా మరి ఈ విధంగా చేయడం అనేది చాలా మంచి ఆలోచన. ప్రతి ఒక్కరూ కూడా మరి అందరూ కూడా ఏ విధంగా చేసినా సరే ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇటువంటి సహాయాల కార్యక్రమాలు అందిస్తామని చెప్పి, మీరు ఏ విధంగా ఇబ్బంది పడినా సరే మేము ఉంటామని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలకు కానివ్వండి రాజకీయంగా 10 మందికి సహాయం చేసేటటువంటి పార్టీ జనసేన పార్టీ కూటమని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన భారీ విజయం తద్వారా ఏంటంటే మా జనసేన అని ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మనం ఈ గెలిచిన తర్వాత ఈ యొక్క ఆనందాన్ని ఈ యొక్క మనకి కలిగించిన విజయాన్ని ప్రజలకి మనం ఏంటంటే పగలు కక్షలు కార్పణ్యాల్లోకి వెళ్ళకుండా మనం ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలని చెప్పానని, అండ్ తద్వారా అందరు ప్రజలకి కూడా మంచి జరగాలని చెప్పానని, అండ్ చేయూత అని చెప్పాను అనేదానికి నిదర్శనంగా చేయూత అంటే మనం అప్పుడప్పుడు ఒక 5,000 10,000 సంవత్సరానికి ఒకసారి ఇచ్చినట్టు ఇచ్చి ఇది చేయూత కాదు. చేయూత అనేది ఏంటంటే ఈరోజు మేము ఈ కార్యక్రమం జనసేన ఆవిర్భావం తర్వాత ఈరోజు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏంటంటే ఇదే చేయూత అనేది మేము మా సేనాని నేర్పిన ఆ పాఠాలన్నీ కూడా నేర్చుకొని ఈరోజు ఒక కుటుంబానికి ఏంటంటే అమ్మ చేతి వంట అని చెప్పానని ఒక చిన్న టేబుల్ మీద పెట్టుకున్న వాళ్ళకి ఏంటంటే మేము ఇది ఇలా చేయించి మేము ఇది బహుకరించడం జరిగింది. తద్వారా ఏంటంటే ఆ కుటుంబానికి ఇది చాలా బాగా అండగా నిలుస్తుందని, వాళ్ళు వ్యాపారం బాగా చేసుకుంటానికి, వాళ్ళు వృద్ధిలోకి చెందడానికి ఈ విధంగా మనం చేయూత అందించడమే నిజమైన చేయూత అని చెప్తానని నేను భావిస్తున్నాను. ఆ విధంగా ఏంటంటే సేనాని గారి మార్గంలో నడుస్తూ మొదటి రోజే ఇలాంటి మంచి కార్యక్రమంతో మేము మొదలు పెట్టడం ఇలాగ జరుగుతుంది. దీనికి చంద్రశేఖర్ గారు రావటం, వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వటం, ఇది ఓపెన్ చేయడం చాలా సంతోషం. అండ్ ఈ విధంగా మన ఎమ్మెల్యే అంజిబాబు గారు అండ్ వాళ్ళ కుమారులు అండ్ మరియు చిన్నబాబు గారు వీళ్ళందరూ కూడా కొంచెం బిజీగా అట్లా ఉండటం వల్ల వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా అందించడం జరిగింది. ఈ విధంగా వాళ్ళ ఆశీర్వాదంతో కూడా మేము ఈ విధంగా వాళ్ళకి
ఈ విధంగా చేయూతి కింద వాళ్ళకి అందించడం జరుగుతుంది. చందన ప్రభాకర్ మాస్టర్ ఒక అజాత శత్రువు అని, ప్రభాకర్ మృతి పేద విద్యార్థులకు, తలసేమియా రోగులకు తీరని లోటు అని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు సాయి శ్రీనివాస్, భీమవరం ఆదిత్య కళాశాల ప్రిన్సిపల్ ఎంఎస్ఆర్, రిటైర్డ్ ఎంఈఓ ఆనంద్ తెలియజేశారు. గురువారం ఉదయం ఆకివీడులోని తన నివాసంలో ప్రభాకర్ తుది శ్వాస విడిచారు. పాఠశాలల అభివృద్ధి, పేద విద్యార్థులను చదివించడం, హోప్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తలసేమియా రోగులకు బ్లడ్ అందించే కార్యక్రమాలలో తనదైన శైలిలో చురుకైన పాత్ర పోషించేవారు. ప్రభాకర్ మృతితో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. పట్టణ ప్రముఖులు, వివిధ ఉపాధ్యాయ సంఘ నేతలు, ఉపాధ్యాయులు ప్రభాకర్ భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభాకర్ రావు గారు హోప్ అనే సంస్థ ద్వారా తలసేమియా పేషెంట్స్కి రక్తాన్ని అందించడానికి సంఘ సేవా కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటారు. ఇది గత 20 సంవత్సరాలుగా జరుగుతున్న కార్యక్రమం. అలా అంత మంచి మనిషి ఇవాళ ఈ రకంగా అకాల మరణం చెందడం చాలా మనస్తాపానికి గురవుతుంది. అంత మంచి మనిషి చనిపోవడం అనేది నిజంగా చాలా లోటు. అందరికీ అందుబాటులో ఉండి వారికి ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే వెంటనే వాటిని పరిష్కరించి తీసుకురా ప్రయత్నం చేసేవారు. అటువంటి అత్యంత ఆప్తుడు మరి ఈ విధంగా మరణించడం చాలా బాధాకరం. అన్నానే తప్ప ఏనాడు మా మధ్య వేరే బంధం లేదు. వృత్తిరీత్యా ఆయన ఉపాధ్యాయుడిగా, సంఘ సంస్కర్తగా అని చెప్పుకోవచ్చు. అనేకమైన విషయాలు ఇవన్నీ కూడా అది ఒక భగవంతుడి చేతిలో ఉన్నాయి కాబట్టి ఆయన చేత విడువబడినటువంటి వారికి, కుటుంబస్తులకు, రక్త సంబంధికులకు అందరికీ కూడా మా కుటుంబ పక్షంగా, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షంగా మా ప్రగాఢమైన సానుభూతిని, సంతాపాన్ని తెలియజేసుకుంటాం. మొన్ననే ఎస్టీయూ 75 వసంతాల వేడుకలకి అందరికీ బ్లడ్ డొనేషన్ చేద్దామని చెప్పి అని ఒక కార్యక్రమం పెడితే దాన్ని తీసుకోవడానికి కూడా క్యాంపు నిర్వహించడానికి బ్లడ్ బ్యాంక్స్తో మాట్లాడి మా కార్యకర్తల దగ్గర బ్లడ్ తీసుకుని అందరికీ కూడా పంపించినటువంటి వ్యక్తి. మరి ఏదన్నా ఏ సమస్య ఉన్నా ముందుగా స్పందించి వెంటనే వాళ్ళ సమస్య తీరే వరకు కూడా మాకు ఫోన్లో టచ్లో ఉండి ఉపాధ్యాయ సమస్యలు కానీ, సమాజానికి సంబంధించిన సమస్యలు కానీ ఏదైనా సరే మరి అంత చేసేది విధి ఇంత కటువుగా ప్రవర్తించడం చాలా బాధ అనిపిస్తుంది. ఉపాధ్యాయుల వర్గాన్నే కాదు, సంఘాన్ని, సమాజాన్ని కూడా అంత ఖర్చు వేసింది. తను పనిచేస్తున్నటువంటి పాఠశాలకే కాదు, సమాజానికి, సంఘానికి, తన దగ్గర చదువుకున్న విద్యార్థులకు, తను ఎరిగిన వారికి, ఎరగని వారికి కూడా అనేక విధాలుగా సహాయం చేస్తూ సామాజికంగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షపడినటువంటి ఉత్తమ ఉపాధ్యాయుడిని కోల్పోవడం ఇది ఉపాధ్యాయ లోకానికే కాదు, మరి సమాజానికి కూడా తీరం లోటు. మరి కుటుంబానికి దేవుడు ఆదరణ, ఓదార్పు కలిగించి ఈరోజు చందన ప్రభాకర్ మాస్టర్ గారు చనిపోవటం అనేది మొత్తం సమాజాన్నే తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ప్రభాకర్ మాస్టర్ గారి యొక్క ఉన్నతమైన ఆశయాలు మమ్మల్ని అందరినీ ఇన్స్పిరేషన్ చేసి ఈ మాస్టర్ గారిని అనేక మందికి విద్యాదానం చేయడం, పేద విద్యార్థులను చదివించడం, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే కనుక ఆర్థిక సహాయం చేయడం చేస్తూ ఉండేవారు. ఈ మాస్టర్ గారిని అసలు ఈయన్ని అజాత శత్రువు అనవచ్చు. మాస్టర్ గారికి అభిమానులు అయితే పెంచి ఈయన్ని ఒక ఎదిరికించేవాళ్ళు కానీ, ద్వేషించేవాళ్ళు కానీ ఏ ఒక్కరూ లేరు. ఏ స్కూల్లో పనిచేస్తున్న ఆ స్కూల్లో తోటి మాస్టర్లతోటి మమేకమై సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా ఆ స్కూల్కి అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యనైనా తీర్చడానికి ఆయన శతవిధాల ప్రయత్నం చేసి సక్సెస్ అవుతూ ఉండేవారు. అలాగే ఎక్కడ స్కూలు ఇబ్బందుల్లో ఉంటే ఈయన పని చేయపోయిన స్కూల్ అయినా కానీ ఆ స్కూల్లో ఉన్న మాస్టర్లని, ఆ చుట్టుపక్కల ఉన్న పెద్దల్ని అందరినీ ఆయన ప్రోత్సహించి ఆ సమస్యను పరిష్కరిస్తూ ఉండేవారు. అలాగే ఎంతోమంది పేద విద్యార్థులు ఈరోజు కన్నీరు పెడుతున్నారు. కాళ్ల మండలం సీసలి గ్రామంలో వేంచేసి ఉన్న షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం బాబావారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. వైశాఖ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు బాబావారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దాతలు లోకం కృష్ణ సతీమణి వెంకటేశ్వరమ్మ ఆర్థిక సహకారంతో అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమాలను ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ తోరం అనంతలక్ష్మి సత్యవతీదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. भाव
బాబావారి పాట 150 150 ఈ పాట 100 రూపాయలండి. 100 మన సాయిరాం భక్త మహాశైని విజ్ఞప్తి. ఈరోజు వైశాఖ అమావాస్య గురువారము, మహాపర్వదినము, పితృదేవతలకు చాలా ఇష్టమైన రోజు కావున బాబావారి దివ్య ఆశీస్సులతో భక్తులు బాబావారిని దర్శించుకుని స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు పొందే నిమిత్తము అశేషంగా స్వామిని దర్శించుకుని స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము పొందుతున్నారు. అంతేకాకుండా ఈరోజు మనకి బాబావారికి ఉచిత భోజన ప్రసాదాతైన కృష్ణ గారు సతీమణి గారైన వెంకటేశ్వరమ్మ గారు ఈరోజు మనకి బాబావారికి కూడా ఉచిత భోజన ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక 6,000 మంది దాకా స్వామిని దర్శనం చేసుకుని భోజనం చేస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు విశేషం ఏమిటంటే ఈ అమావాస్య రోజుని ఎవరైతే గోపూజ చేసి గోవులకు చిన్న గ్రాసమైనా ఇస్తారో ప్రతిదీ కూడా పితృదేవతలకు చెందుతుంది. కావున 50 మంది భక్తులు కూడా స్వామిని దర్శనం చేసుకుని ఈ రోజుతో వైశాఖ మాసం అయిపోతుంది. బాబా వారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా మనవి. అంతేకాకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గారైన తోరం అనంతలక్ష్మి సత్యవిద్దేవి గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది. అంతేకాకుండా అతి త్వరలో గురు పౌర్ణమి యొక్క వేడుకలు ఏ విధంగా చేయాలని కూడా తెలియజేస్తారు. సాయిరాం. యువకులుగా అనేక మంది ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ హిమాలయాల్లో ట్రెక్కింగ్ కు వెళ్లడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో యువకులు సాహసోపేతంగా కొంతవరకు వెళ్లి తిరిగి రావడం జరుగుతుందని, సహస్రతాల్ ట్రెక్కింగ్ కు వెళ్లి 9 మంది మరణించడం బాధాకరమని యూత్ హాస్టల్స్ జిల్లా చైర్మన్ డాక్టర్ వి సోమరాజు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక యూత్ హాస్టల్స్ ఆధ్వర్యంలో భీమవరం సత్యం ఆర్థోపెడిక్ హాస్పిటల్లో సహస్రతాల్ ట్రెక్కింగ్ సాహస వీరుల మృతికి సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా సోమరాజు మాట్లాడుతూ ఇలా వెళ్లే యువకులు ముందుగా ఫిట్నెస్ చూసుకుని ఇటువంటి సాహసాలకు వెళ్లాలని, చాలా మంది ఉత్సాహంతో ముందుకు వెళ్లడంతో ఇటువంటి దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ మే 29న కర్ణాటకకు చెందిన 18 మంది, మహారాష్ట్రకు చెందిన 1, స్థానికంగా 3 గైడ్లతో కలిసి మొత్తం 22 మంది ఎగువ హిమాలయ ప్రాంతంలోని సహస్రతాల్ ఆల్ప్లైన్ ట్రెక్కింగ్ కు బయలుదేరారని, ప్రతికూల పరిస్థితుల వాతావరణంతో వారి బృందం దారి తప్పి కర్ణాటకకు చెందిన 9 మంది మరణించడం బాధాకరమని అన్నారు. యూత్ హాస్టల్స్ భీమవరం చైర్మన్ మట్లపూడి సత్యనారాయణ, పట్టణ లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహరిశెట్టి కృష్ణ, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ పి అమూల్యరావు వారికి నివాళులర్పించారు. డాక్టర్ సోమరాజు గారు దాదాపు 6-7 సార్లు హిమాలయాల్లో ఇంక్లూడింగ్ అన్నపూర్ణ బేస్ క్యాంప్ కూడా ఆయన విజయవంతంగా అధిరోహించారు. యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా ఉన్నారు. అపార అనుభవం ఉన్నటువంటి సోమరాజు గారు చెప్పిన మాటలో యథార్థము. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రెక్కింగ్ చేయాలని, సాహసం చేయాలని, అందులో ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి ఈ యొక్క ఉత్తర కాశీ అనేది అత్యంత గొప్పగా ఉంటుంది. ప్రపంచంలోనే అందమైన ప్రదేశము, స్వర్గధామంగా ఉంటుంది, దేవభూమి అంటారు కూడా. అలాంటి ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేయాలనే యువతకి తప్పనిసరిగా యూత్ హాస్టల్ సహాయం చేస్తుంది. కానీ ఇక్కడ ట్రెక్కింగ్ కి మనం అనుకూలమా లేదా అనేది మన యూత్ హాస్టల్ అసోసియేషన్ వారి చేత కానీ లేకపోతే ట్రెక్కింగ్ ఏజెన్సీల ద్వారా సరైన ఫిట్నెస్ ఉన్నట్లయితేనే వారు ట్రెక్కింగ్ కి పాల్గొవాలి. కానీ అలాంటి అవకాశం లేనప్పుడు ఏదో వెళ్ళాలనుకుంటే మాత్రం ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ప్రమాదం జరగడం అనేది దురదృష్టవశాత్తు ఈ కర్ణాటక నుంచి వెళ్ళినటువంటి ఈ యొక్క 9 చనిపోవడం అనేది చాలా
దురదృష్టకరము, విచారిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు సంఘసాయిగా వెలుగులో తీసుకొచ్చి మంచి అందరికీ మేల్కొల్పుతున్నారు కాబట్టి వారికి ధన్యవాదాలు. అక్కడ సాహస యోధులుగా వీరులు యువకులంతా కలిసి ఈ సాహసయాత్ర వెళ్ళడం జరిగింది. అయితే 18 మంది 2 మంది వరకు వెళ్ళారు. దానిలో 9 గుర్తిగా ప్రకృతి సహకరించక వాళ్ళు అక్కడికే దుర్మరణం చెందారని చెప్పేసి వార్త విన్నాం. ఇది యూత్ హాస్టల్స్ డాక్టర్ సోమరాజు గారు దీనికి ముందు చెప్పాలంటే ట్రెక్కింగ్ అనేది కూడా మన ప్రాంతంలో ఆయన ఒక సారథి మనకి. అయితే ఆయన మనస్తాపం చెందారు. ఎందుకంటే ఈ జరిగిన విషయం ఏంటంటే యువకులు ఉత్సాహంగా ముందుకు వెళ్ళిపోతారు. అయితే దానికి అనుకూలించే పరిస్థితులు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు డాక్టర్ సోమరాజు గారు మంచి సజెషన్ ఇచ్చారు. ఏమనంటే ప్రతి యువకుడు కూడా సాహసంగా చేసేవాడు ముందు తన ఫిట్నెస్ పరీక్షించుకుని అక్కడి నుంచి బయలుదేరితే బాగుంటుంది. మరి కమర్షియల్ గా అయితే చాలా ఇబ్బందులు పడతారు అని కమర్షియల్ కూడా మేము అంటలేదు. కానీ ఏదైనప్పటికీ వెళ్ళేటప్పుడు ఇలాంటి జాగ్రత్త తీసుకోవాలి. మరి ఇక్కడ జరిగిన యువకులు మరి 9 మంది వారి కుటుంబాలకి సానుభూతి తెలియజేస్తాం. ఉత్తరాఖండ్లో ట్రెక్కింగ్ అని సహస్రాబ్దాల ట్రెక్కింగ్ అని వెళ్ళిన గ్రూప్లో చాలా దురదృష్టవశాత్తు 9 మంది వాతావరణం ప్రతికూలించడం వల్ల దారి తప్పి అందులో 9 మంది మరణించారని రూఢి అయింది. మిగిలిన వాళ్ళ కోసం వెతుకుతున్నారు. ట్రెక్కింగ్ కోసం అని చెప్పి వెళ్ళి ఒక సాహసయాత్రకి వెళ్ళి ఇలా దుర్మరణం పాల్గొనడం అనేది చాలా విచారకరమైన వార్త. ట్రెక్కింగ్ వాళ్ళకి అది మనకు ఎంతో ఆహ్లాదం కలిగించేది, ప్రకృతిలోకి వెళ్ళేది. కానీ మనం దానికి సరిపడి ఉన్నామా లేదా అన్నది మన బాధ్యత. మనం చూసుకుని మన అనుభవాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుని వెళ్ళాలి. కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం వరకు మన చేతుల్లో ఉంటుంది. ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకూడదని అందరూ కోరుకున్నాం. ట్రెక్కింగ్కి వెళ్ళాలి, మేము తీసుకెళ్లాలని మాకు ఉంటుంది. కానీ వచ్చే వాళ్ళు కూడా వాళ్ళ ఫిట్నెస్ చూసుకుని, అనుభవం చూసుకుని ఇలాంటివి జరగకుండా మా తరపున బాధ్యత ఉండాలి. యూత్ హాస్టల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉంటారు, ఎక్కువ రిస్క్ తీసుకోరు. కమర్షియల్ దగ్గరికి వెళ్ళేసరికి ఏంటంటే వాళ్ళ ఇంపార్టెన్స్, ప్రయారిటీ డిఫరెంట్ గా ఉంటుంది. అందుకని మన మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందరూ మనం గుణించుకుని జాగ్రత్తగా ఉండాలని కోరిక. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాధారణ ఎన్నికల్లో భీమవరం జనసేన అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం, శుభాకాంక్షలు తెలుపుతున్న నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు. దేశంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి విజయం పట్ల భీమవరం పట్టణ టీడీపీ కార్యాలయంలో సంబరాలు. భీమవరం దంతులూరి నారాయణరాజు కళాశాల 6వ సెమిస్టర్ డిగ్రీ కోర్సుల పరీక్ష ఫలితాలు వెల్లడి, 100% ఉత్తీర్ణత. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి దానిని సంరక్షించే బాధ్యతలు తీసుకోవాలి. భీమవరం సివిల్ జడ్జి అప్పలస్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.